మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో అన్న, మీ పేరు? శ్రీను నాయక్ అండి. రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు బాగుంటుంది అనేది. ఎందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వం బాలేదా? ఏ రకంగా అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి పాదయాత్ర స్టార్ట్ చేసుకొని తన పాదయాత్రలో దారి పొడుగున ఆ రోజున కలిసిన ఉద్యోగస్తులకు కానీ, అమరావతి రైతులకు కానీ, ఆ రోజున ఉన్నటువంటి సమస్యలకు కానీ ఎక్కడా కూడా తన అధికారంలోకి వస్తే మద్యపానాన్ని 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేస్తానన్న మద్యపాన నిషేధం మీద, ఆ మద్యపాన నిషేధాన్ని దాని మీద అప్పులు తీసుకొచ్చి సుమారు 15,000 కోట్లు తీసుకొచ్చి ఇంకొక 10 ఏళ్ల పాటు దాని మీద అప్పులు తీసుకొచ్చాడు బేవరేజెస్ అడ్డం పెట్టుకొని. అట్లాగే అమరావతి రాజధాని, తాను ముఖ్యమంత్రి అయితే రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని చంద్రబాబు గారి కంటే గొప్పగా అభివృద్ధి చేస్తా అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? అమరావతి శ్మశానం, నేను 3 రాజధానులు కడతాను అంటున్నాడు. అభివృద్ధి చెందిన విశాఖని రాజధాని అంటాడు. ఎటు తలా తోక లేకుండా రాజధాని ప్రాంతం అనేది ఎక్కడా కూడా ఒక రాష్ట్రంలో నడిమధ్యగా చూస్తారు. తను మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో ఒక మూలగా పెడుతున్నాడు. ఇటు విశాఖపట్నం, ఇటు అనంతపురం మొదలేస్తే విశాఖపట్నం 600 కిలోమీటర్లు, ఇటు తడ మొదలుపెట్టి నెల్లూరు జిల్లాని చూస్తే విశాఖపట్నం 600 కిలోమీటర్లు. అదే అమరావతి చూస్తే ఇటు 2 పక్కల సెంటర్, ఇటు అనంతపురం కావచ్చు, ఇటు తడ కావచ్చు, ఇటు శ్రీకాకుళం కావచ్చు, అన్ని వైపులా. ఇకపోతే భవన నిర్మాణ కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా లారీ ఇసుక 1500, 2000 లోపు ఉన్న ప్రాంతంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 12,000 ఇసుక పంపిస్తా ఉన్నాడు. ఇసుక 12,000కి అమ్ముతున్నాడు. ఆ 12,000కి ఇసుక అమ్ముతుంటే ఆ అమ్మిన 12,000 రూపాయలు వచ్చే ఇసుక డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎవరి ఖజానాకి వెళ్తున్నాయి? ఇవాళ జేపీ వెంచర్స్కి నేను ఇచ్చానని చెప్పేసి గతంలో 2021లో ఇచ్చినట్టు చూపించారు. జేపీ వెంచర్స్కి మే నెలతోనే కాంట్రాక్టులు రద్దయిపోయినాయి అని చెప్పి గవర్నమెంట్కి వాళ్ళకి రద్దయిపోయింది. కానీ మే నెల తర్వాత నుంచి అమ్ముతున్న ఇసుక ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1,500కి ఇసుక అమ్మితే ఆ రోజున అవినీతి అన్నాడు. ఇవాళ 15,000కి ఇసుక అమ్ముతుంటే అది పారదర్శకత. ఇకపోతే మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపానం మీద తన పాదయాత్రలో ఎంతోమంది తనను కలిసిన మహిళలు పుస్తలు తాకట్టు పెట్టుకొని కుటుంబాలన్నీ కూడా మద్యపానం వల్ల నాశనం అయిపోతున్నాయని చెప్పి నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేస్తానన్న మనిషి స్టార్ హోటల్లో తప్ప ఎక్కడా కూడా మద్యం దొరకదు, ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేలా ఉంటాయి రేట్లు అని చెప్పి 60 రూపాయల కోటను తీసుకెళ్ళి 250 రూపాయలు పెట్టాడు. ఇవాళ గవర్నమెంట్ వైన్స్ అని పెట్టి ఆ వైన్స్లో నుంచి వచ్చే డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? బెల్ట్ షాపులన్నీ రద్దు చేశాడని చెప్తున్నారు కదా. బెల్ట్ షాపులు రద్దు అయితే వైన్ షాపులు ఎందుకు? వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులు రన్ అవ్వట్లేదా? ఇవాళ పల్లెటూళ్ళలో బెల్ట్ షాపులు రన్ అవ్వట్లేదా? నువ్వు బెల్ట్ షాపులు రన్ అయితే సారా ఎట్లా వచ్చింది? ఇవాళ గ్రామాల్లో సారా ఎట్లా వచ్చింది? తాడేపల్లిగూడెంలో నాటు సారా, కల్తీ సారా దాకా ఎంతమంది చనిపోయారు? ఎలా జరిగింది అది? నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇవాళ బెల్ట్ షాపులు తీసి అన్నారు, కల్తీ సారా ఎట్లా వచ్చింది? రన్ అవ్వట్లేదా? ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ సంక్షేమ పథకాలు అందరికీ బట్టన్ నొక్కి అందరికి పంచుతున్నారు అంటున్నారు. ఓకే, నీ నవరత్నాల్లో చెప్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 రూపాయలు చెప్పాడు. ఆ అమ్మఒడి తను 2019లో ముఖ్యమంత్రి అయితే జనవరి నెలలో సంక్రాంతి పండగకు ముందు 2020కి వేసాడు. 2021 సంక్రాంతికి ఇచ్చాడు. 2022 ఎప్పుడు ఇచ్చాడు? జూన్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2021లో 2020లో 14,000 ఇచ్చాడు. 2021లో 13,000 ఇచ్చాడు. అదేమనంటే బాత్రూముల మెయింటెనెన్స్ కింద 1,000 రూపాయలు కట్ చేశాడు. ఇంకొక 1,000 రూపాయలు అదనంగా 13,000 ఇచ్చాడు. ఇవాళ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళకి బాత్రూముల మెయింటెనెన్స్కి ఇచ్చావు, బాగానే ఉంది. ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే అమ్మఒడి, ప్రైవేట్ స్కూళ్ళలో బాత్రూమ్ మెయింటెనెన్స్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ లేదా? ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలో బాత్రూమ్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ ప్రభుత్వం చేయదు కదా. వాళ్ళ కొన్ని ప్రైవేట్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో చదివాడు కూడా అమ్మఒడి ఇచ్చావు. అమ్మఒడి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు 13,000 ఎందుకు పడి? నువ్వు 15,000 ఇస్తా అన్నావు. నీ భార్య, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి భార్య ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తన ప్రచారానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కుటుంబంలో వికలాంగుల పెన్షన్ ఒకటిను, విడో పెన్షన్ అంటే భర్త లేకపోతే భర్త లేని మహిళలకు కూడా 2 పెన్షన్లు వచ్చాయి రేషన్ కార్డులో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక కుటుంబంలో ఒక పెన్షన్ ఎందుకు ఇచ్చాడు? నవరత్నాల్లో ప్రతి ఏటా రైతులకి 12,500 రూపాయలు అకౌంట్లో వేసి మే మాసంలో 12,500 అకౌంట్లో వేస్తా అన్నాడు. ఏది? రైతు భరోసా కింద. ఇవాళ రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 7,500 కదా. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ 6,000 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి 2019 మే 29లో ముఖ్యమంత్రి అయితే ఆనాడు నరేంద్ర మోడీ జనవరి నెల 2019 జనవరి
15వ తారీఖు నుంచి వాళ్ళు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని జనవరి నెలాఖరు నుంచి 6,000 దేశవ్యాప్తంగా ఇచ్చారు. అది ఇవాళ PM కిసాన్ అని చెప్పి నువ్వు 13,500 అంటున్నావు. నీది కాదు కదా, నీ నవరత్నాలు నీ మేనిఫెస్టోలో 12,500 రూపాయలు ఉన్నాయి. నువ్వు 12,500 ఇచ్చావా? నవరత్నాలు ఇంకెన్ని 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద ప్రతి హాస్పిటల్లో నేను అమలు చేస్తా అన్నాడు. ఇవాళ 1000 రూపాయలు దాటిన రాదు కాదు, ఈ రాష్ట్రం మొత్తం 1000 హాస్పిటల్ ఆరోగ్యశ్రీ నడుస్తుందా చెప్పండి? సరే అన్న, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఏ పార్టీ వచ్చిందని మీరు బలంగా నమ్ముతున్నారు? ఇంకా ఏం లేదు, స్పష్టంగా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డికే తెలుసు తను ఓడిపోతున్నాడని. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి వాళ్ళ జిల్లాల్లో ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ల ముందు నా ఫోటోతో మీరు గెలుస్తున్నారని చెప్పి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మీకేం ఇబ్బంది లేదు, నా ఫోటోతో మీరు గెలుస్తారన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేలు మార్చకపోతే నేను గెలవలేని పరిస్థితికి వచ్చానని చెప్పి స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజానికం మొత్తం కూడా మీరు ఇందాడు అన్నారు అభివృద్ధి ఏది సంక్షేమ పథకాలు నెలకో బటన్ నొక్కుతున్నాడని. జనం మాత్రం 2024 ఈవీఎం బటన్ ఎప్పుడు నొక్కుదామని ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంట్లో పబ్జీ ఆడిస్తారు. తాడేపల్లి ప్యాలెస్ లోనే పబ్జీ ఆడిస్తే జనం రెడీగా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు తన ఓటమి పూర్తిగా కనపడుతుంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలని ఎక్కడో నియోజకవర్గాల నుంచి ఎటో మారుతున్నాడు. ఇవాళ 4.5 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేల్లో ఇవాళ విడుదల రజని మినిస్టర్ ఎక్కడ చెల్లూరుపేట నుంచి విడుదల తీసుకొచ్చి గుంటూరు పశ్చిమకి వేస్తే 4 నెలలు ఆవిడ అద్భుతాలు చేస్తుందా? ఆవిడ అంతకుముందు 2 సంవత్సరాల ముందు అక్కడ ఇన్ఛార్జ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆవిడని సైది 2017లో ఆవిడ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి మహానాడుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గొప్పగా పొగిడి తెలుగుదేశం పార్టీలో పుట్టిన మొక్కనని చెప్పుకొని సైబరాబాద్ మొక్క అని చెప్పుకున్న ఆ మొక్క తెల్లారి కట్ చేస్తే 2018కే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముందుగానే వెళ్ళి అక్కడ పార్టీలో చేరింది. అప్పుడు సంవత్సరాల ముందు ఇన్ఛార్జ్ ఇచ్చి ఏ రకంగా చూసినా సరే ఆ రోజున గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఫోటోతోనే రేపు గెలుస్తున్నారు, మనందరూ ప్రభుత్వం వస్తుంది అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ ధైర్యం ఎందుకు లేదు, ఆ సాహసం ఎందుకు లేదు? 2019లో ఏ నియోజకవర్గాల్లో 175 మంది ఎమ్మెల్యేలకైతే బీఫారాలు ఇచ్చాడో ఆ నియోజకవర్గాల్లోనే ఇవ్వడానికి వాళ్ళ ఎందుకు భయపడుతున్నాడు? ఉచ్చబోసుకుంటున్నాడు, ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు అంగన్వాడీలు చేస్తున్న ధర్నాను ఒకటి చూసుకుంటే గతంలో అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు వినతి పత్రాలు ఇచ్చారు. వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 7,000 జీతం ఇంకా 3,000 అలవెన్స్గా ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వస్తే వాళ్ళు ఏవైతే డిమాండ్లు వాళ్ళ కోరికలు ఏవైతే వినతి పత్రాలు ఇచ్చారో ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన 3 నెలలను చేస్తాను మాట ఇచ్చాడు. 4.5 సంవత్సరాలు గడిచింది. ఈ రోజున వాళ్ళు ధర్నాలు చేసి ఇప్పుడు 4వసారి వాళ్ళు ధర్నాలు చేస్తే మహిళలను చూడకుండా మగ పోలీసులతో పిచ్చి కుట్టుడు కొట్టుతున్నాడు వాళ్ళని. ఒక మహిళలు వాళ్ళు చేసుకునే పనికి నువ్వు అడిగి ఏది నీకు గతంలో నీ పాదయాత్రలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమస్య చెప్పుకున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మరి వాళ్ళకి హామీ ఇవ్వకూడదు కదా, నేను చేయలేను అనుకున్నాడు. అలాగే తన అధికారంలోకి వచ్చినాక పోలీసులకి వీక్లీ ఆఫ్ అన్నాడు. ఇవాళ వీక్లీ ఆఫ్ పోలీసులకి ఏమన్నా అమలవుతుందా? ఏ పోలీసులకైనా సరే పోలీసులకి వీక్లీ ఆఫ్ అవ్వకపోగా CPS రద్దు చేస్తా అన్నాడు. CPS అనేది కాంట్రిబ్యూషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి 2004లో కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేసిన స్కీమ్ని కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా చేస్తానని ఏది వాడు రద్దు చేసినా సరే నేను అమలు చేస్తా అన్నాడు. అది పోయింది. ఇకపోతే దిశ అనే ఒక చట్టం తీసుకొచ్చాడు. గతంలో కేంద్ర ప్రభుత్వం 2013లో నిర్భయ చట్టం అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ రోజు ఢిల్లీలో ఒక ఆడపిల్లని రన్నింగ్లో ఒక బస్సులో చాలా దారుణంగా రేప్ చేసి చంపేయడంతో ఒక నిర్భయ చట్టం అని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళల పైన దాడులు జరిగితే నిర్భయ చట్టం కింద కేసులు కనుక పెట్టుంటే ఇవాళ కనీసం వాళ్ళకి శిక్షలు పడేవి. జగన్మోహన్ రెడ్డి సాధ్యం కానీ తనకు చేతగానే ఒక చట్టం దిశాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడో తెలంగాణలో ఒక అమ్మాయి మీద దారుణం మీద జరిగితే ఆ పిల్ల పేరుతో దిశ చట్టం తెచ్చావు. కానీ దాన్ని ఏమన్నా విధి విధానాలు ఏమన్నా ఇది రూపొందించాడా? ఆ విధి విధానాలు కేంద్ర ప్రభుత్వానికి చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ దిశ అనేది దిక్కు లేకుండా పోయింది. దిశ కింద జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో సీతానగరంలో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ఆ ప్రాంతంలో సాయంత్రం పూట ఆ ప్రాంతంలో వెళ్తే గంజాయి బ్యాచ్ వెళ్ళి వాళ్ళపైన దాడి చేసి ఆ పిల్ల పైన మానభంగం చేసి దాడి చేస్తే కేసు పెడితే ఇవాళ వరకు వాళ్ళు ఎవరనేది పట్టుకోలేకపోయారు. ఒక అందబాలికని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో కిలోమీటర్ దూరంలో గంజాయి మత్తులో వచ్చి ఒక దుర్మార్గుడు ఆ పిల్ల పైన ఒక అందబాలిక పైన దాడి చేసి చంపేస్తే దిక్కు లేదు. ఇలా ఎంతో మంది మహిళలకు ప్రాణాలకు రక్షణ లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళల పైన దాడులు జరిగితే వాళ్ళ ప్రాణాలకు వెలగట్టాడు తప్ప చేసిన నిందితులకు మాత్రం శిక్షలు పడలా. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్య పరిపాలనకి ఇదే నిదర్శనం. ఇంతకన్నా గొప్పది కావాలి.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు సేమ్ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ గారి చుట్టూ ఉన్న జనం పెయిడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళందరూ సంథింగ్ ఏదో అంటున్నారు. అది ఎంతవరకు నిజం? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు, నారా లోకేష్ ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకున్నప్పుడు నన్ను గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. కానీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని గెలిపించండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమన్నాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనని, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని గ్రామాన వివరించుకుంటూ పోతూ లోకేష్ని వీళ్ళ గతంలో ఎంతో దారుణంగా ట్రోల్ చేశారు. అలాంటి లోకేష్ వాళ్ళ పాదయాత్రలో ఊరూరా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి అవినీతిని ఛాలెంజ్ చేసి ఇసురుతా ఉంటే ఒక్కడ సమానం చెప్పే పరిస్థితులు లేరు, ఒక్కడ కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఇకపోతే పాదయాత్రలో తేడా ఏంటంటే ఇప్పటికీ చెబుతున్నాం, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవడం కోసమే చేశాడు. కానీ నారా లోకేష్ అనే ఈ రాష్ట్రంలో సస్యశ్యామలమైన పరిపాలన కోసం, ఈ రాక్షసుడి పరిపాలన నుంచి రాముడి పరిపాలన కావాలని చెప్పి లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి తేడా. సరే అన్న, థ్యాంక్ యూ.